హాయ్ ఫ్రెండ్స్. గత కొన్ని నెలలుగా మన తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ స్కామ్ల గురించి మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు. చాలామంది యూట్యూబ్ ట్రావెలర్లు, యూట్యూబ్ వీడియో కంటెంట్ క్రియేటర్లు కూడా సడన్లో సంస్కర్తలుగా వాళ్ళను వాళ్ళు ఊహించుకొని చాలామంది బెట్టింగ్ స్కామ్స్ చేసిన వాళ్ళందరినీ బయట పెడుతున్నారు. ఓ రకంగా మంచిదే, కాకపోతే కొన్నిసార్లు వాళ్ళు చేసిన తప్పులు కూడా బయట పెడితే బాగుంటుంది. కానీ ఏదైతేమి ఈ బెట్టింగ్ స్కామ్ల గురించి చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. సో మన తెలుగులో చాలామంది ఈ బెట్టింగ్ స్కామ్లని ప్రమోట్ చేయము అని స్వతహాగా వాళ్ళంతకు వాళ్ళు డ్రాప్ అయిపోయిన యూట్యూబర్లు, అలాగే సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు. ఒక రకంగా జనాలకు మంచిదే, కానీ వీళ్ళు ప్రమోట్ చేయనంత మాత్రాన ఈ బెట్టింగ్ అనేది ఆగుతుందా అంటే 100కి 100 పాలు ఆగదు. ఎందుకంటే బెట్టింగ్ చేయాలి అనుకునేవాడు ఉన్నంత వరకు బెట్టింగ్ నడుస్తూనే ఉంటుంది. వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల కాస్త ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందేమో, కానీ బెట్టింగ్ నేను చేయాలి అనుకున్నవన్నీ వాళ్ళు ప్రమోషన్స్ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా బెట్టింగ్ యాప్లు నడుస్తూనే ఉండేవి. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఐపీఎల్ మ్యాచెస్ ఎవరైనా చూస్తుంటే ఈ ఐపీఎల్ మ్యాచెస్లో ఉన్న సగం టీంలకి ఉన్న సగం స్పాన్సర్లు పైగా ఉన్న వాళ్ళు ఎవరంటే బెట్టింగ్ యాప్లోలే. నిజంగా ఎవరైతే యూట్యూబర్లు ఆ యూట్యూబ్ ట్రావెలింగ్ చేస్తూ బెట్టింగ్ యాప్ల గురించి అంత బాధపడి జనాలు చచ్చిపోతున్నారు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బాధపడుతున్న వాళ్ళు, నా వల్లే పోలీస్ కమిషనర్ వాళ్ళందరూ ముందుకొచ్చి నా వల్లే కదలేకి వచ్చిందని చెప్పి వాళ్ళు క్రెడిట్ ఇచ్చుకుంటారు. వాళ్ళందరూ నిజంగా బెట్టింగ్ ఆపాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా టార్గెట్ చేసి వీడియోలు చేయగలరా? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ బెట్టింగ్ యాప్లని ఈ టిక్ టాక్ బ్యాన్ చేసినట్టు చేయొచ్చు కదా. కనీసం స్టేట్ గవర్నమెంట్లోనే ఈ టిక్ టాక్ని బ్యాన్ చేసినట్టుగా మా ఉన్నంత వరకు ఇక్కడ ఎలాంటి బెట్టింగ్ యాప్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ టీవీలో బ్రాడ్కాస్ట్ అవ్వడానికి వీలు లేదు అని ఏమైనా ఒక చట్టం తీసుకురావచ్చు కదా. చెయ్యరు. ఎందుకంటే మీరు చూస్తే మన కార్పొరేట్ బాండ్స్ నుంచి మన ప్రభుత్వాలకు వచ్చిన డబ్బుల్లో చాలా వంతు డబ్బు ఈ బెట్టింగ్ యాప్స్ నడుపుతున్న కంపెనీస్ నుండే వాళ్ళకి వచ్చింది, స్పాన్సర్షిప్ లాగా. మీరు ఒకసారి ఐపీఎల్ అడ్వర్టైజ్మెంట్ చూసారంటే మై 11 సర్కిల్ మే ఆజా అంటూ పాటలు పాడుతూ గంగూలీ నుండి పెద్ద పెద్ద ప్లేయర్లందరూ కూడా జనాల్ని రండి మై 11 సర్కిల్లో టీం క్రియేట్ చేయండి, రోజుకి 3 కోట్లు గెలుచుకోండి, ఇంకొకడేమో రోజు ఒక ఎస్యూవీ గెలుచుకోండి అని లాస్ట్లో ఒక మాట ఏమంటాడు, వీటన్నిటిలో ఆదత్ లగ్నేక సంభావత హే, అంటే ఇది మీకు అడిక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని ఒక లైన్ వేస్తాడు. అంటే రండి గుంతలో దూకండి అని గొయ్యిలో దోసేసి మీరు గొయ్యిలో పడుతుండగా జాగ్రత్త అమ్మ, కింద గొయ్యిలో పడ్డాక కాలు ఇరుగుతుందేమో చూసుకో అని చెప్పినట్టు. నిజంగా ధైర్యం ఉండి ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు ప్రజల కోసం నిజంగా ఏమైనా నిలబడాలనుకుంటే ఈ బెట్టింగ్ యాప్లు అన్నింటినీ టిక్ టాక్ బ్యాన్ చేసేది చేయమనండి, చూద్దాం. నాకు తెలిసి జరగదు, కానీ జరిగితేనే బెట్టింగ్ అనేది ఆగుతుంది, జనాలు డబ్బులు మోసపోకుండా ఉంటారు.